నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింహాచలంలో గోడ కూలిన ఘటనకు సంబంధించి స్పందించారు. అక్కడికి వెళ్లారు, బాధిత కుటుంబాలను పరామర్శించారు, మాట్లాడారు. అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది, ప్రభుత్వం తప్పిదం వల్లే జరిగింది, ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదు, ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోవటం వల్లే గోడ కూలి చనిపోయారు అని చెప్పి మాట్లాడారు. అంటే కూటమి పార్టీల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఆయన రాజకీయం చేయడం కోసమే బాధితులను పరామర్శిస్తాడు, జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తాడని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆ జోలికి నేను వెళ్ళట్లేదండి. డెఫినెట్గా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా అక్కడికి వెళ్ళాలి తప్పకుండా. ఆయన రాజకీయం చేస్తున్నాడా, శవరాజకీయం చేస్తున్నాడా, ఆయన ఏ విధంగా స్పందిస్తున్నాడు, డెఫినెట్గా రాజకీయ పార్టీ అన్నాక రాజకీయం చేస్తుందండి, నో డౌట్ అందులో. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళ ఈ పరామర్శించిన తర్వాత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఈ ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది, ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి చేతులు దులుపుకుంది, అది జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడని తెలిసి ఆగమేఘాల మీద ఆ ప్రకటన చేసింది, చేయాల్సినటువంటి సాయం చేయలేదని చెప్పి మాట్లాడారు. ఫైన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, ఒక పార్టీ అధ్యక్షుడు కదా, కనీస బాధ్యతగా బాధితులకి భరోసా ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కనీసం ₹1 అంటే ₹1 ఎందుకు ఇవ్వట్లేదండి? ప్రభుత్వం 25 లక్షలు ఇచ్చింది, సరే తక్కువే ఇచ్చింది అనుకుందాం. పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించినటువంటి ముఖ్యమంత్రిగా కనీసం మీరు ఎందుకు సాయం చేయలేకపోతున్నారు? మీ జేబులో నుంచి ₹1 కూడా తీసి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏమన్నాడు ఒక్కసారి మీకు వినిపిస్తాను చూడండి. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా గాని చనిపోయే ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు, మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి అది అంటే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1 ఇవ్వాలి. యాక్చువల్గా వీళ్ళు 25 లక్షలు ఇచ్చారు, మిగతా రిమైనింగ్ అనేది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఏళ్లకి గుర్తుపెట్టుకుని ఇస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా అర్థం ఉందండి? అంటే మేము ప్రభుత్వంలో ఉంటేనే, నేను ముఖ్యమంత్రి అయితేనే ప్రభుత్వంలో నుంచి డబ్బు తీసి మీకు ఇస్తాను. ఏమన్నా అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం వాళ్ళు ఒక 25 లక్షలు ఇచ్చారు, ఒక కుటుంబానికి మీరు పార్టీ నుంచి మీరు ఒక 10 లక్షలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆయన ఏ పర్యటన చేశారండి? నేను చాలా జరిగినాయి ఘటనలు, ఒక 3 ఘటనలు మాత్రం ఈ వీడియోలో మీ ముందు ప్రస్తావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వినుకొండలో మైనార్టీ సోదరులు పగలు ప్రతీకారాలతో ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి ఉంది. ఒక మైనార్టీ సోదరుడు చనిపోయాడు కూడా, హత్య జరిగింది ఒక మైనార్టీ సోదరుడు. అంతకుముందు వాళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇది హత్యా రాజకీయం, రెడ్ బుక్ల ప్రకారం ఇది జరిగింది, పక్కా లోకేష్ గారి డైరెక్షన్లో ఇది జరిగిందని చెప్పి రాజకీయం చేసి మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ కుటుంబాన్ని, రషీద్ కుటుంబాన్ని వినుకొండలో పరామర్శించినప్పుడు మీరు అక్కడ రాజకీయం చేయడానికి వెళ్ళారా, ఇంకోటి చేయారా పక్కన పెట్టండి, రోడ్ షో చేసుకుంటూ అక్కడికి వెళ్ళారు, ప్రభుత్వాన్ని విమర్శించారు, రెడ్ బుక్ అని విమర్శించారు. మరి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు మీకు నేను అండగా ఉంటాను, ఈ ఆర్థిక భరోసా కింద ఈ 10 లక్షలు తీసుకోండి, కనీసం ఈ 5 లక్షలు తీసుకోండి అని చెప్పి ₹1 విధించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకో ఘటన చెప్తా. విజయవాడ వరదలు వచ్చినాయండి. విజయవాడ వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి కాలనీలు మునిగిపోయిన పరిస్థితుంది. ప్రభుత్వం వేగంగా స్పందించి అక్కడ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు, వాళ్ళకి ఆహార సదుపాయాలన్నీ కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా లోతట్టు కాలనీలో అర్ధరాత్రి పూట పర్యటన చేసి బోట్లలో అందరూ యోగక్షేమాలు కనుక్కొని పనిచేసినటువంటి పరిస్థితి మనం లైవ్లో కూడా చూసాం ఆ రోజు. ఆ తర్వాత రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వరదలో వెళ్ళి ఫ్యాంటు పైకి లేపి వాటర్లోకి వెళ్ళి అక్కడ రాజకీయం చేసినట్టు. సరే, డెఫినెట్గా ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతిపక్ష పార్టీ అన్నాక రాజకీయాలే చేస్తారు, ప్రభుత్వం మీద విమర్శలే చేస్తారు. కానీ నేను అనేది ఏంటంటే, అక్కడ ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఒక ప్రకటన చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ₹1 విరాళం ప్రకటిస్తున్నాము, వరద బాధితులకు అందేలా చూస్తాము అని చెప్పి ₹1 ఆయనంతటా ప్రకటించారు. కానీ నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ ₹1 ₹1 వరద బాధితులకు వెళ్ళిందా? కేవలం ప్రకటనలకే ఎందుకు పరిమితమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జేబులో నుంచి ₹1 కూడా తీసి ఎందుకు ఇవ్వలేకపోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టినట్టు ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి. ₹1 ప్రకటనలకే పరిమితమయ్యారు. కనీసం
వరద బాధితులకు సాయం చేయలేదు. నోటి మాటగా ఒక ప్రకటన చేసేస్తే అయిపోతుంది, ఇచ్చేసినట్టేనా? ఇంకొక ఘటన చెప్తా. మొన్ననే రీసెంట్గా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త హత్య జరిగిందండి. ఆయన మీకు గుర్తుండే ఉంటుంది, హెలికాప్టర్లో దిగారైనా. హెలికాప్టర్ మీద కూడా పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం మనకు తెలిసిందే. రాజకీయం చేశారు, కావాలని హెలికాప్టర్ని ధ్వంసం చేసి వాళ్ళే ప్రయత్నం చేశారని. ఆ రాజకీయాల గురించి నేను మాట్లాడను. సరే, వైసీపీ కార్యకర్త హత్య జరిగింది, రెడ్ బుక్ దాంట్లో భాగంగా జరిగిందని చెప్పి మీరు విమర్శలు చేశారు కదా. మరి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబమే కదా, ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించినప్పుడు వాళ్ళకి కనీసం ₹1 అయినా ప్రకటించారా? వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారా? లేదే. ఈ 3 ఘటనలు నేను ప్రస్తావించిన ఘటనలో ₹1 అయినా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జేబులో నుంచి వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా కింద ఏమన్నా ఇచ్చిన పాపాన పోయారా? లేదే. రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. కావాలంటే నేను చెప్పింది అవాస్తవమైతే ఒక్కసారి వెళ్ళండి, ఆ బాధిత కుటుంబాలను ప్రశ్నించండి. ఎవరికైనా అనుమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా ఆ పార్టీ నుంచి మాకు ఇన్ని డబ్బులు ఇచ్చారు, మాకు ఇంత ఆర్థికంగా తోడ్పాటు అందించారు, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మాకు సహకరించారని చెప్పి తీసుకోండి వాళ్ళ స్పందన. లేదుగా, వాస్తవాలు చెప్తున్నానండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏమంటున్నారు, ఈరోజు గోడ కూలిన ఘటనలో బాధితులను పరామర్శించినప్పుడు 4 ఏళ్ల తర్వాత వాళ్ళు అధికారంలోకి వస్తే, అంటే 4 ఏళ్ల తర్వాత ఎవరు గుర్తుంటారు, గుర్తుపెట్టుకుని ఇస్తాడంట. 4 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా, ఎవరు చెప్పగలరండి? 4 ఏళ్ళు ఈయన సాయం చేసేయడానికి 4 ఏళ్ళు ఆగాల ఆ బాధిత కుటుంబాలు? ఎంత దారుణం! మీరు నిజంగా బాధితుల పట్ల ఆ స్పృహ ఉంటే, బాధితులకు న్యాయం చేయాలన్నట్టు ఆ తపనుంటే, మీరు ఆన్ ద స్పాట్ ప్రభుత్వం 25 లక్షలు ఇచ్చింది, మా పార్టీ తరఫున నేను 10 లక్షలు ఇస్తున్నాను ఒక్కొక్క కుటుంబానికి అని చెప్పాలి కదా. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీ డబ్బులు ఇవ్వడానికి మీకు చేయరాదా జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం రాజకీయాల కోసమే, ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమే రోడ్ షోలు చేసుకుంటూ మాట్లాడతారా? ఎంత దారుణం అండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ముందు మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఏమన్నా ఘటనలు జరిగితే, ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగినా పార్టీ తరఫున లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సాయం చేస్తారు. ఆ సాయం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. జనసేన పార్టీ తీసుకుందాం, పవన్ కళ్యాణ్ గారు అసలు కనీసం మొన్నటి వరకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడండి ఆ పార్టీకి. 2019లో ఘోరంగా ఓడిపోయింది, 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేలను కూడా మీరు తీసేసుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రజా సమస్యల కోసం, పరిష్కారం కోసం ఆయన ఎంత పాటుపడ్డారు. కౌలు రైతులకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000, 100 కుటుంబాలు ₹1,00,00,000 ఆయన సొంత జేబులో నుంచి ఆయన షూటింగ్లకి వెళ్ళి సినిమాలు తీసే కష్టపడినటువంటి సొమ్మును పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తారు, ప్రతి దగ్గర కూడా ప్యాలెస్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో లోటస్ పాండ్ ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఒక యలహంక ప్యాలెస్ ఉంది, ప్రతి చోట ప్యాలెస్ ఉంది. అవి కాకుండా సాక్షి మీడియా ఉంది, భారతీ సిమెంట్స్ ఉంది, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అంటే మీ మీద ఉన్నటువంటి విమర్శ చెప్తున్నానండి. ఎప్పుడు ప్రతిపక్షాలు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు విమర్శ చేసిందే, మీ ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు విమర్శ చేసింది చెప్తున్నాను. మీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారట కదా. మరి సరే, మీరు సంపాదించారా లేదా అది వేరే విషయం. కానీ మీకు ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కదా, ఇన్ని ఆస్తులు ఉన్నాయి కదా, ఇంత ఆదాయం ఉంది కదా, కనీసం ఒక ప్రజాప్రతినిధిగా స్పందించి, మాజీ ముఖ్యమంత్రిగానో ఒక పార్టీ అధ్యక్షుడిగానో స్పందించి, నేను ఇంత సహాయం చేస్తున్నాను, వాళ్ళకి ఇంత ఆర్థిక భరోసా కల్పిస్తున్నాను, సరే ఈ ప్రభుత్వం చేయదు, ఈ ప్రభుత్వానికి చేత కాదు అనుకుందాం, మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? అంటే మీ జేబులో నుంచి రూపాయి తీయటం మీకు ఇష్టం లేదు, ₹1 కూడా మీ నుంచి బయటకు పోవటం ఇష్టం లేదు. రాజకీయాలు చేయటం కోసమే, విమర్శలు చేయటం కోసమే మీరు రోడ్ల మీదకి వస్తారు, ఇదే అనుకుంటున్నారు ప్రజలు. సో డెఫినెట్గా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం చేయకపోవటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.